అందరికీ ఎస్ ఛానల్ వారి తెనాలి రుచుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తెనాలిలోని అరుణ గారి ఇంటికి వచ్చాం. ఇవాళ ఒకసారి ఆవిడ చేయబోయే వంటకం ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. పాల తాలికలమ్మ చేసేది. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తారా మేడం? ఒక 2 కప్పులు వరిపిండి, ఓకే, 1 కప్పు బెల్లం, కరగబెట్టిన బెల్లం కరగబెట్టాలి బెల్లం తీసుకొని, ఓకే, తగినంత ఇలాచీ పొడి, పాలు 1 అర లీటరు, ఓకే, 2 కప్పులు వరిపిండి, ఒక కప్పు బెల్లం, ఓకే, తగినంత ఇలాచీ పొడి, పాలు 1 అర లీటరు. ఓకే మేడం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాలమ్మా. గిన్నెలో కొంచెం పాలు పోసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి పాలల్లో. అంటే పాలు మరి చిక్కగా కాకుండా పలచగా ఉండాలి పాల తాలికలకి. తర్వాత వరిపిండి తీసుకొని బౌల్లోకి వాటర్ వేసి వరిపిండి గట్టిగా కలుపుకోవాలి. అంటే ఎట్లా మేడం? పిండి లూజ్గా గట్టిగా కలుపుకోవాలమ్మా. చక్కెర గిద్దల్లో పెట్టి నొక్కాలి, అందుకని గట్టిగా అంటే చక్రాల పిండి కలుపుకున్నట్టు టైట్గా కలుపుకోవాలి బాగా. తర్వాత పాలు వేడిపడ్డాయో లేదో చూసేసి చక్రాల గిద్దల్లో పెట్టి దాన్ని ప్రెస్ చేయాలి. అంటే మీరు ప్రతి పండక్కి ఇలా పాల తాలికలు అట్లా ప్రతి పండక్కి కాదమ్మా, వినాయక చవితికి విఘ్నేశ్వరుడికి ఇష్టమైనది. ఓకే, పాల తాలికలు అనేది వినాయకుడికి ఇష్టమైనది, ప్రీతిపాత్రమైంది. ఇప్పుడు ఈ వేడైన పాలలో ఇవి ఒత్తుకోవాలి. పాలు వేడిపడ్డాక ఇవి దాంట్లో అంటే సన్న రంధ్రాలు ఉన్నవి కాకుండా లావు రంధ్రాలు ఉంటే టేస్ట్ బాగుంటుంది. సన్న రంధ్రాలు అయితే బాగోదు. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకోవచ్చు.
కొంచెం సిమ్లో పెట్టుకొని ఇవి చేసుకోవాలమ్మా. హైలో పెడితే అవి విడిలిపోతాయి. ఓకే. సుమారు ఇది పూర్తి అవడానికి ఎంత టైం పడుతుంది మేడం? ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది నన్ను. అరగంట పడుతుంది. వెనకటి రోజుల నుంచి పాల తాలూకులు ఎవరైనా తప్పనిసరిగా చేసుకుంటారు. అందరికి ఇష్టమైన వంటకం ఇది. అంటే అంతకు ముందు కాలం అయితే పాల తాలూకులు డెఫినెట్గా అందరు చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమో రెడీమేడ్ వచ్చేసి అందరూ రెడీమేడ్ వస్తుంది. అది కాక కొంచెం త్వరగా అయిపోయే ప్రాసెస్ అని పొంగలి, పాయసం అట్లా చేసుకుంటున్నారులే. కానీ పాల తాలూకులు చేయడం చాలా తగ్గిపోయింది కదండి. పాల తాలూకులు అంటే ఇది ఎక్స్పీరియన్స్ లేని రాదమ్మా. ఓకే. విడిలిపోద్ది. ఇది ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుంది. అది మామూలుగా రావాలి. అది ఓకే. మామూలుగా విడిపోతే మామూలుగా మనకి అట్లా వస్తేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. విడిలిపోయింది అనుకో పిండి పిండి అయిపోతాయి. పాలు ఉండవు, పిండి పిండిగా వచ్చేసేసి గట్టిగా అయిపోద్ది. కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా స్లోగా తిప్పుకుంటే అవి ఒకటికి కలవకుండా ఉంటాయి. సుమారు ఇది ఇట్లా ఎంతసేపు బాయిల్ అవ్వాలి మేడం? ఒక 10 మినిట్స్ సరిపోద్ది నాన్న. కొంచెం ఉడికిందని తెలుస్తుంది మనకి. అంటే మనకి అవి పర్ఫెక్ట్గా ఉడికినాయి అని అట్లా తెలిసింది మేడం? చూస్తే తెలుస్తుంది నాన్న. అది పిండే కదా. ఓకే మేడం. పాల తాలూకులు అంటే చాలా ప్రాసెసింగ్ ఉంటుంది, చాలా టైం పడుతుంది అంటూ ఉంటారు కదా. మీరు ఇలా చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఈజీగా అంటే చేత అయితే చాలా ఈజీ అమ్మ. పాయసం కన్నా, అన్నం పాయసం కన్నా ఇదే ఈజీ. ఓకే. అది చాలా అన్నం ఉడకాలి, దాంట్లో అన్నీ చెయ్యాలి, పెట్టాలి, అన్నీ చెయ్యాలి. ఇది వరిపిండి కనుక ఉంటే కనుక ఇమీడియట్గా చేసుకోవచ్చు. ఇదే ఈజీగా అయిపోద్ది దానికన్నా. చూశారు కదండి. మీరు కూడా ఈ తెనాలి రుచులు కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసి చూపించాలి అన్నా, మీకు తెలిసిన ఎంత కొత్త వెరైటీ అయినా చూపించాలి అంటే హైదరాబాద్ అటు వెళ్ళాల్సిందే. కానీ అలాంటిది కాకుండా మన తెనాలి లోకల్గా ఉన్న మహిళలందరి కోసం, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని నలుగురికి తెలియచేయడం కోసం కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ అండి ఇది. కాల్ చేసి మీరు చేయాలనుకున్న ఐటెం ఏదైనా సరే మీరు ఫ్రీగా ఉన్న టైం చెప్పి మీ అడ్రస్ చెప్తే మీరు చేయాలనుకున్న టైంకి మేమే మీ దగ్గరకు వస్తాము. మీ విలువైన సమయాన్ని కేటాయించి అంత మంచి రెసిపీస్ని నలుగురికి తెలియచేయాలి అనుకుంటున్నందుకు మా తెనాలి రుచులు కార్యక్రమం తరపు నుంచి వాల్యుబుల్ గిఫ్ట్స్ కూడా ఇస్తామండి. ముందుగా బెల్లం కరగబెట్టుకుని ఉంచుకున్నాం కదమ్మా, అది కొంచెం దీంట్లో వేసేసి
కొంచెం 5 మినిట్స్ ఉడకనివ్వాలమ్మ. ఇది బెల్లం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మామూలుగా ఎస్ ఛానల్ వాళ్ళు కాల్ చేయగానే వచ్చారు కదా, మీకు తెలిసిన సరికొత్త ఐటమ్స్ ఒక 2 ఐటమ్స్ని చేసిన అందరికీ చూపించే అవకాశం వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. మేడం ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇంకా ఎంత టైం పడుతుంది మేడం? ఇలాచీ పౌడర్ వేసేసి దించేసి, ఇలాచీ పౌడర్ వేసుకొని దించుకోవడం. లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసి ఓకే దించేసేసి, అంటే మనకి టేస్ట్ తగ్గట్టుగా టేస్ట్ సరిపడా ఇలాచీ పౌడర్ వేసేసి తీసేసుకో. స్టవ్ ఆఫ్ చేసుకో. చూశారు కదండి, మీరు కూడా ఈ తెనాలి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఎంత ఇంట్లో కూర్చునే వారికైనా సరే, జాబ్ చేసుకునే వారికైనా సరే టైం అనేది వాల్యుబులేనండి. అలాంటి మీ వాల్యుబుల్ టైంని కూడా మా కోసం స్పెండ్ చేసి మీకు తెలిసిన సరికొత్త రెసిపీస్ని మా తెనాలి రుచులు ప్రేక్షకులకు తెలియజేస్తున్నందుకు, అలాగే మా తెనాలి రుచుల కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు మా ఎస్ ఛానల్ వారి తరపున తెనాలి రుచుల కార్యక్రమం ద్వారా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఓకే, డిష్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇలాచీ పౌడర్ వేసి దించేసేసి అయిపోయింది. ఓకే మేడం. బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ పాల తాలికలకు కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. 2 కప్పులు వరిపిండి, 1 కప్పు బెల్లం, తగినంత ఇలాచీ పొడి, పాలు 1 లీటరు. డిష్ అయిపోయిందమ్మా. కొంచెం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. తప్పకుండా మేడం. చాలా బాగుంది మేడం. మరీ స్వీట్గా లేదు, అలా తక్కువగా లేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. చూశారు కదండి, మీరు కూడా ఈ తెనాలి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. చూశారు కదండి, ఇది వాళ్ళ తెనాలి రుచుల కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం సరికొత్త రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ విలువైన సమయాన్ని మా ఎస్ ఛానల్ ప్రేక్షకుల కోసం స్పెండ్ చేసి మీకు తెలిసిన రెసిపీస్ని వాళ్ళకు పరిచయం చేసినందుకు మా ఎస్ ఛానల్ వారి తరపు నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ.